వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నది ఎవరు? రాజకీయ నాయకులు అడ్డుపడుతున్నారా? కోర్టులు అడ్డుపడుతున్నాయా? లేదంటే ఒక వర్గానికి చెందినటువంటి సామాజిక వర్గ నాయకులు అడ్డుపడుతున్నారా అనేది ప్రధానంగా ఒక చర్చ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది. సో పార్లమెంట్లో వాయిదా తీర్మానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తామని ఎస్, తీసుకురావడంలో తప్పేం లేదు, తీసుకురావాలి. దేశం మొత్తం కూడా ఒక చర్చ జరగాలి. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక వాడివేడి చర్చల నేపథ్యంలో ఎంతవరకు దీన్ని తీసుకుంటారన్నటువంటి ఇంకో చర్చ కూడా ఉంది. కంబోజ్ వెంకటేశ్వర్లు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. బిఫోర్ దట్ కార్తిక్ గారు, ఇందాక శేషు సార్ చెప్పినటువంటి అంశానికి కొనసాగింపుగానే రాజకీయ నాయకులంతా నవరస నట కిరీటులు, సో ఎవరి నాటకం వాళ్ళు ఆడుతున్నారు కనిపిస్తోంది. 1994లో 34% ఉన్నటువంటి రిజర్వేషన్లు 23కు తగ్గినాయి. ఆ తర్వాత తెలంగాణ 2023లో కాంగ్రెస్ పార్టీ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ల కోసం కులగణన చేస్తామన్నారు, చేయడం జరిగింది. ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు. శాసనసభ ఆమోదం తెలిపింది, కేబినెట్ ఆమోదం తెలిపింది. అది గవర్నర్ దగ్గరికి వెళ్ళింది. గవర్నర్ దగ్గర నుంచి కేంద్రానికి ఇప్పుడు పోయింది. సో రేపు పొద్దున జరగబోయేది ఇంకా నెక్స్ట్ ఫేజ్ ఉంది. సో ఒక ఉద్యమం తీవ్రతరం కాబోతోందా? ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గరటువంటి అస్త్రాలు ఏమిటి, అండ్ ఈ బిల్లు, ఈ అంశం ఒడ్డుకు చేరుతుందా అన్నది ఒక ప్రశ్న. కార్తిక్ గారు, ముందుగా మీకు అభినందనలు అన్న. ఒక సబ్జెక్టివ్ చర్చ పెట్టారు, అందుకనే అడిగి మరి మీ ఛానల్ ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను. నిజానికి ఒక మంచి డిస్కషన్. అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధమైనటువంటి సమయంలో ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మనలాంటి జర్నలిస్టుల మీద మాత్రమే ఉంటుంది. వాస్తవానికి బీసీల జనాభా పెరుగుతూ వస్తుంది, కానీ బీసీల రిజర్వేషన్లు తగ్గుతూ వస్తున్నాయి. ఒక దురదృష్టకరం. బీసీ జనాభానేమో పెరుగుతూ పోతుంది, కానీ బీసీ రిజర్వేషన్ ఏమో తగ్గుతూ వస్తున్నాయి. అసలు ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ పెట్టింది. ఆ డిక్లరేషన్ ప్రకారం విద్యా వైద్యంలో 42%, అలానే స్థానిక ఎన్నికల్లో 42% అని చెప్పేసి అసెంబ్లీలో 2 బిల్లులు ప్రవేశపెట్టి రాష్ట్రపతికి పంపించింది. రాష్ట్రపతికి పంపించి కొన్ని నెలలు అవుతుంది. ఈ నెలల్లో రాష్ట్రపతి నుంచి ఆ బిల్లులు ఆమోదింప చేసుకోవటం కోసం ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఎంత? ఇప్పటి వరకు రాష్ట్రపతిని కలిసే ప్రయత్నం ముఖ్యమంత్రులు చేశారా? మంత్రులు చేశారా? అఖిల పక్షాలు తీసుకెళ్లారా? ఇప్పటి వరకు ఒక్కసారన్నా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ పని చేయలేదు? ఇప్పుడు ఆర్డినెన్స్ అనేది ఎందుకు వచ్చింది? మనం అసెంబ్లీ పంపించిన బిల్లులు ఆమోదం పొందలేదు కాబట్టి ఆర్డినెన్స్ అనేది తీసుకొస్తున్నాం. కానీ ఆ బిల్లులే ఆమోదం చేపించుకుని ఉండగలిగితే, కానీ ఆ ప్రయత్నం చేయలేదు కదా. సరే, ఆర్డినెన్స్ క్యాబినెట్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆ 6 నెలల వరకు ఆర్డినెన్స్ అవకాశం ఉంటది. దాన్ని గవర్నర్ గారు ఆమోదించాలి. కేంద్ర హోంశాఖ మంత్రి గారికి పంపించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అంటే వాళ్ళ న్యాయ సమస్య పంపించారు. కేంద్రం చాలా క్లియర్ గా చెప్తుంది, దీంట్లో బీసీ జనాభాలో ముస్లిం జనాభా యాడింగ్ అయ్యి ఉన్నారు, కాబట్టి మేము ఈ రిజర్వేషన్ ఇవ్వను, మీరు రిజర్వేషన్ ఇస్తే కొంత భాగం ముస్లింస్ కూడా ఇస్తారు అని చెప్పేసి బీజేపీ కొర్ర పెడతా ఉంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, మీరు గుజరాత్ లో బీసీకి ఇస్తున్న రిజర్వేషన్లు, మధ్యప్రదేశ్ లో బీసీకి ఇస్తున్న రిజర్వేషన్లు, ముస్లింలు ఉన్నారు కదా, అక్కడిస్తే తప్పులేంది, ఇక్కడిస్తే తప్పేంటి అనేటువంటి పాయింట్ రావడుతుంది. కానీ ఆ పాయింట్ ని ఎక్కడ చర్చ పెట్టాలి? ఆ పాయింట్ ని దేశవ్యాప్త చర్చగా నువ్వు మార్చింది ఎక్కడ అసలు? అంటే నీకు చిత్తుందా? నేను అడుగుతున్నా. ఇవాళ ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరండి? మునరదాస్ కిషన్ రెడ్డి, రామచంద్రరావు గారు. తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరండి? రేవంత్ రెడ్డి. బీసీకి ఇవ్వడానికి వచ్చిన అభ్యంతరం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు? ఏ కాస్ట్కి సంబంధించిన వాళ్ళు? ఏ రాజకీయ పార్టీ బీసీ ప్రయారిటీ ఇస్తుంది చెప్పండి? ఇప్పుడు మొన్న ఎమ్మెల్యేల సంఖ్య సరే, లోకల్ బాడీలు వదిలేయండి, పార్టీల పరంగా అసెంబ్లీ ఎన్నికల్లో జనరల్ సీట్ లో బీసీలకు ఇచ్చిన స్థానాలు ఎన్ని నేను అడుగుతున్నా. పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకి ఆయా రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి స్థానాలు ఎన్ని? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రంలో ఒక్క బీసీ ఎంపీ ఉన్నాడు. అది కూడా ఆ బీసీ సామాజిక వర్గం కూడా లింగాయత్ ఈ మధ్య కాలంలో జాయిన్ అయింది. వీళ్ళు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్న వాళ్ళ, సామాజిక అంశాల పట్ల చిత్తశుద్ధి ఉన్న వాళ్ళ, జనం కోసం పనిచేసే వాళ్ళ, లోకల్ బాడీ ఎన్నికలు దగ్గరకు వచ్చినప్పుడు ఇక తప్పదు, ఇప్పుడు మళ్ళా బీసీ ఓట్లు కావాలి కాబట్టి ఈ పాయింట్ లేవనెత్తుతున్నాయి. కానీ పార్టీలు ఇంతకాలం ఏం చేస్తారు? కార్తిక్ గారు, నా ప్రశ్నలో చివరి మాట ఒకటి, ఇది ఒడ్డుకు చేరుతుందా?
ఈ 2 నెలల లోపు అన్నది పాయింట్. ఒకవేళ చేరే అవకాశాలు మాత్రం కనిపిస్తలేవు చూస్తుంటే. బట్ పార్టీ పరంగా ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ? ఇందాక మీరు ఒక మంచి పాయింట్ లేవనెత్తారు. అఖిల పక్షాన్ని తీసుకొని వెళ్తారా లేదంటే బీసీ సంఘాలను తీసుకొని వెళ్తారా అన్నది పాయింట్. అఖిల పక్షాలను కూడా కూడగట్టుకొని పోతే ఖచ్చితంగా రాజకీయ పరంగా ఒక అంటే ఒక కమాండింగ్ వస్తుంది. రాజకీయ పరంగా రాష్ట్రం మొత్తం ఒకే లైన్లో ఉన్న అంశం రాష్ట్రపతికి తెలుస్తుంది, పార్లమెంటుకి తెలుస్తుంది, కేంద్రానికి తెలుస్తుంది. సహజంగా ఫస్ట్ అఖిల పక్షం తీసుకెళ్ళాలి, తర్వాత అఖిల సంఘాలు తీసుకెళ్ళాలి. కానీ ఆ ప్రయత్నం ఇప్పటి వరకు చేయలేదు. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఉన్న పదాలు మేము బీసీ సంఘాలతో కలిసి దీనిలో ఉద్యమం చేస్తామంటారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తే అది బీజేపీ అగ్రీ చేసిందా లేదా అనేటువంటిది ఒక ప్రత్యేకమైన చర్చ. అయితే మీరు అన్నారు ఇందాక ఈ 2 నెలల్లో ఒడ్డెక్కిందంటే ఒడ్డెక్కడానికి అవకాశాలు కనపడటం లేదు. మన కళ్ళ ముందు అవకాశాలన్నీ క్లోజ్ కనపడుతున్నాయి తప్ప డోర్లు తెరిచినట్టు కనపడటం లేదు. అదే నిజానికి లోకల్ బాడీ ఎన్నికలు చాలా దగ్గరలో ఉన్నాయి. ఇమీడియట్ గా పెట్టాలి, ఇప్పటికే పెట్టి తీరాలి. కానీ ఇంకా లేట్ అవుతుంది ఎందుకంటే రిజర్వేషన్ దాల్చెట్టదు కాబట్టి. కోర్టు గడువు ఇచ్చి ఆ గడువు కూడా అయిపోతుంది, అయిపోయింది ఓ రకంగా. మళ్ళీ గడువు ప్రభుత్వం రిజర్వేషన్ షెడ్యూల్ చేయాలి అన్న గడువు అయిపోయింది, కేటాయించాలి రిజర్వేషన్ అన్న గడువు అయిపోయింది. ఇప్పుడు ఇంకా గడువు కావాలని అడుగుతుంది. ఎందుకు అడుగుతుంది? బీసీ రిజర్వేషన్ తేలేదు కాబట్టి. ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ లో అంశం తేలే పరిస్థితి కనపట్టలేదు. కానీ నేను ఇంత చిత్సుతుంటే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ అయిన తొలి రోజే ఇదే ఎజెండాగా పెట్టవచ్చు కదా, ఎందుకు పెట్టలేదు? పెహల్గాం ఎజెండాని పోరాడి పెట్టించుకుంది కదా కాంగ్రెస్. బీజేపీకి ఇష్టం లేకపోయినా సరే పోరాడి పెట్టించుకుంది కదా. అలానే బీసీ అంశాన్ని కూడా, ఎందుకంటే ఈ దేశంలో సామాజిక తరగతుల అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. కాబట్టి అంతకన్నా ఇంపార్టెంట్ విషయం ఉంది. ఈ దేశంలో మెజార్టీ సామాజిక వర్గం అయినటువంటి బడుగు బలహీన వర్గానికి సంబంధించిన రిజర్వేషన్లు అందులో తెలంగాణ రాష్ట్రంలో 9th షెడ్యూల్ లో పెట్టించాలని ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంటే తొలి రోజే పార్లమెంట్ సమావేశంలో దీన్ని చెట్టు పెట్టాలని గొడవ చేయాలి కదా, వాయిదా తీర్మానం ఇవ్వాలి కదా.